పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉన్నప్పుడు, అప్రజాస్వామికంగా కొన్ని పద్ధతులు రాష్ట్రంలో జరుగుతున్నాయని భావించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సోల్ అండ్ హోల్గా బయటకు వచ్చి ఆయన పరామర్శించిన అనంతరం ఒక ఉమ్మడిగా కార్యాచరణ సిద్ధం చేస్తాం, ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తాం, పొత్తు ఇక్కడి నుంచే మొదలవుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో కొన్ని ఆట్లు పోట్లు, కొన్ని విమర్శలు, కొన్ని విశ్లేషణలు, అలాగే పొగడ్తలు ఇవన్నీ కామన్ రాజకీయాల్లో. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే, ఉమ్మడిగా ప్రయాణిస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ ఎంతమంది అభ్యర్థులని కోరుకుంటోంది, టీడీపీ పార్టీ ఎంతమంది అభ్యర్థులను ఇవ్వడానికి సుముఖంగా ఉంది, ఉమ్మడి కార్యాచరణలో ప్రధానంగా ఏం ఉండబోతున్నాయి, అసలు ఈరోజు రేపు మీటింగ్లో జనసేన అని అభ్యర్థులతో ఏం మాట్లాడబోతున్నారు, ఏం మాట్లాడారు, రేపు ఏం మాట్లాడబోతున్నారు, ఈ విషయాల గురించి కొంచెం అవగాహన ప్రజలకి. రైట్ సార్ సునీల్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులు మా చౌదరి శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే మేడా సాంబశివరావు గారికి, అలాగే మన ప్రైమ్ నైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, అయితే మీరు అడిగిన ప్రశ్నల్లోనే సమాధానాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ త్యాగానికైనా సిద్ధం అంటున్నారు. మీరిద్దరు తాలూకా మీటింగ్ లో స్పీచ్లు వినండి. మేము పదవులను ఆశించడం లేదు, రాష్ట్ర భవిష్యత్ అనేది ముఖ్యం, యువత భవిష్యత్తుని గాడిలో పెట్టాలి, అలాగే రైతాంగాన్ని ఆదుకోవాలి, మహిళలకు భద్రత కల్పించాలి, రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింది, అప్పుల్లో కూరుకుపోయింది, మళ్ళీ గాడిని పెట్టాలి అని చెప్పి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం ఈ పొత్తు. తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ తాలూకు పొత్తు. సో ఈ పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా ఇవన్నీ కూడా అప్రస్తుతం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మా ఇద్దరి లక్ష్యం ఒకటే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి పరచాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి నడపాలి అంటే ఇద్దరం కలిసికట్టుగా ఎలాంటి భావోద్వేగాలకి లోబడకుండా, అలాగే ఒక సరైన కోఆర్డినేషన్తో ముందుకెళ్ళాలి. అదే మా ప్రథమ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం తప్పితే ఇక్కడ ఈ సీట్ ఎవరికి ఇస్తారు, ఆ సీట్ ఎవరికి ఇస్తారు, ఇద్దరు సార్. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వాళ్ళకి ఫైనల్, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మాకు ఫైనల్. బట్ కొన్ని నియోజకవర్గాల్లో ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుందని ఇంటర్నల్ టాక్ వైసీపీ పార్టీ క్రియేట్ చేస్తున్నది, అది క్రియేట్ చేయాలనుకుంటుంది, ఏవో గొడవలు సృష్టించాలనుకుంటుంది, కానీ ఏది జరగదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైన విశ్వాసంతో ఓటమిలో కూడా ఆయనకు తోడున్నాం మేము. అలాంటిది ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నాం, అలాగే రాష్ట్రాన్ని కాపాడుకోగలిగే అవకాశం మాకు వస్తున్నప్పుడు మేము ఎందుకు అవకాశాన్ని చేతులారా పాడు చేసుకుంటాం? రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే కదా మేము ఇన్నాళ్ళు కష్టపడింది, ఇన్ని సంవత్సరాలు ఆయన ఓటంలో కూడా ఆయనతో పాటు మేము తోడుగా నడిచింది. ఈ రోజు రాష్ట్రాన్ని గాడిని పెట్టుకునే అవకాశం ఉంది, ఆయన కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉంటారు. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి తాలూకా ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి అన్నప్పుడు మేము ఎందుకు కాంప్రమైజ్ అవ్వం, ఎందుకు సర్దుబాటు చేసుకోలేము? తప్పనిసరిగా సర్దుబాటు చేసుకుంటాం. మేమైతే సర్దుబాటు ధోరణిలో ఉంటున్నామో తెలుగుదేశం క్యాడర్ కూడా అలాగే సర్దుబాటు ధోరణిలో ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి, దానికోసమే మా కోఆర్డినేషన్ కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు కోఆర్డినేషన్ కమిటీలు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కూడా మేము ఆచితూచి అడుగు వేస్తాం, వైసీపీకి తగిన గుణపాఠం చెప్తాం. ఇప్పటికే వైసీపీ మన తాడేపల్లి ప్యాలెస్ తాలూకా గోడలకి బేట్లు వెళ్ళాయి, 98 మందిని మారుస్తున్నారంటే వైనాట్ 175 అన్న ముఖ్యమంత్రి ఈ రోజు 98 మంది ఎమ్మెల్యేలని అలాగే వాళ్ళ తాలూకా అభ్యర్థులు మార్చుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే యాక్చువల్గా సాంబశివరావు గారిని నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మిగతా వైసీపీ నాయకులు ఎవరు డిబేట్కి వచ్చినా కూడా అడ్డగోలుగా వాదిస్తారు, ఈయన అట్లీస్ట్ కొంతలో కొంత కొన్ని నిజాలు ఒప్పుకుంటారు, మరి కొన్ని తప్పదు, వాళ్ళ తాలూకా హైకమాండ్ తాలూకా ఆదేశాల మేరకు ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. చాలా వరకు ఆయన ఏం ఒప్పుకుంటున్నారంటే మా ఎమ్మెల్యేల తాలూకా పనితీరు బాగోలేదు, అంటే ప్రభుత్వం పనితీరు బాగోలేదు అని. అందుకే వైనాట్ 175 నుంచి ఈ రోజు పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి, పార్టీ అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారని చెప్పి ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో కంబాల్ జోగులు అని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకెళ్లి పాయకరావుపేటలో ఇన్ఛార్జ్ గా పెట్టారు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు చూడండి. శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి విశాఖపట్నంలోకి విసిరేశారు. అంటే అనకాపల్లి జిల్లా ఇప్పుడు అంటే 2 జిల్లాలు దాటి అక్కడికి వేయాల్సిన పరిస్థితి ఏంటి? అభ్యర్థులు కొరవయ్యారు. ఈరోజు
వైసీపీ పార్టీ ఈరోజు చాలా మంది సీనియర్ నాయకులు అలాగే మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చునే పరిస్థితి, దౌర్భాగ్య స్థితిలోకి ఈరోజు వైసీపీ వచ్చిందంటే దానికి కారణం స్వయం కృప రాధం అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చాలా నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి కోట్లు వేశారండి. ప్రతి ఒక్క నమ్మకాన్ని, ప్రతి ఒక్క తాలూకా నమ్మకాన్ని ఈరోజు అపనమ్మకంగా మార్చి వాళ్ళని నమ్మించి మోసం చేసి ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని కూడా నట్టేటి ముంచిన దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ప్రజలు వైసీపీ పార్టీ తరఫున లేరు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అలాగే తాలూకా అనుయాయులు అందరూ కూడా తలలు పట్టుకొని గొగ్గలు పెట్టే పరిస్థితి. ఈ రోజు జనసేన టీడీపీ తాలూకా కలయికని, పొత్తుని, అలాగే ఇంత కార్డియల్ గా ఇంత చక్కగా వీళ్ళ పొత్తు ముందుకెళ్తుంది. ఈ పొత్తులో భాగంగా మీటింగ్లు జరుగుతున్నాయి. అలాగే ఈ అభ్యర్థుల ప్రకటన కానీ, అలాగే మినీ మేనిఫెస్టోకి చాలా మంచి ఆదరణ వస్తుంది. అలాగే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు మా లోకేష్ బాబు గారు కానీ, అటు మా నాదెండ్ల మనోహర్ గారు కానీ, నాగబాబు గారు కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైన జనం నుంచి విశేషమైన స్పందన వస్తుంది సార్. అనూహ్యమైన స్పందన. వీళ్ళు చాలా మధ్య తెచ్చిపెట్టాలనుకుంటున్నారు. ఇందాక మీరు వినే ఉంటారు, అక్కడ కుల సమీకరణాలు చూసుకోవాలి, అక్కడ ఎమ్మెల్యే తరగతి పనితీరు చూసుకోవాలి, అందుకే మారుస్తున్నాం అని చెప్పి. అంటే 98 నియోజకవర్గాల్లో వీళ్ళు కుల చిచ్చి పెట్టాలని చెప్పి అది కాదు డాక్టర్ గారు. 98 నియోజకవర్గాలు ఎవరు చెప్పారు? ఇప్పుడు మార్చింది 38 కదా. మా పుట్టు సైడ్ కాదు మీరు తీసుకున్నారు, నాకు అర్థం కాదు. ఇంకా 4th ఫేజ్ లో 30 ఉన్నాయి, వస్తాయి. 4th ఫేజ్ లో 30 ఉన్నాయి. 3 ఫేజ్ లో మీరు 60 అన్నారు కదా, ఇంకా 4th ఫేజ్ లో 30 ఉంటాయి.